Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Serer. How are you guys? Hope you're all doing good. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో అయితే పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ది పెళ్లి ఫిక్స్ అయింది. సో ఎంగేజ్మెంట్ షాపింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అయితే వడ్డానం షాపింగ్ ఉందన్నమాట. వడ్డానం అంటే అమ్మాయి వాళ్ళకి పెట్టాలి కదా, సో అందుకని వడ్డానం షాపింగ్ అయితే ఎల్లుండి చేయబోతున్నాం. ప్రెసెంట్ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నెల్లూరు వెళ్ళాలన్నమాట వడ్డానం షాపింగ్ అయితే. సో ఎల్లుండి వడ్డానం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసేసుకోవడమే. ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను కాబట్టి ఎలాగో రేపు వెళ్ళిపోతాను అనమాట. అందుకని నేను కొన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. పెళ్లి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఏవో చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ కొంచెం సెట్ అయ్యేలాగా, లైక్ బయటకి ఎక్కడికైనా డిన్నర్స్ కి వెళ్ళేలాగా, ఎవరైనా లంచ్ కి పిలిస్తే వెళ్ళడానికైనా ఈజీగా ఉండడానికి కొన్ని కుర్తీస్ తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను. నాకైతే ఆల్మోస్ట్ నేను ఆన్లైన్ లోనే పెట్టుకుంటాను ఎప్పుడు కుర్తీస్, కానీ నార్సింగ్ లో చాలా బాగున్నాయి కలెక్షన్. లాస్ట్ టైం నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసేటప్పుడు నార్సింగ్ లో చూసాను అనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్ నేను నార్సింగ్ కి వెళ్ళి సో కుర్తీ సెట్స్ అయితే కొన్ని తీసుకుంటాను. ఎథ్నిక్ వేర్, లైక్ కొంచెం ఫెస్టివ్ పార్టీ వేరే ఉంటాయి అనమాట కుర్తీస్ అయితే. అవైతే సెలెక్ట్ చేయడానికి ప్రెసెంట్ నేను నార్సింగ్ కి వెళ్ళిపోతున్నాను. సో నార్సింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి కొన్నానో కూడా చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్ గైస్. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కుర్తీస్ కోసం అమీర్పేట్ నార్సింగ్ అయితే వచ్చేసాను. సో నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్ లో చూసింది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ శారీస్ అన్నమాట. ప్రైస్ అరౌండ్ 20,000 అలా ఉన్నాయి శారీస్ అయితే. బనారస్ శారీస్ కదా, సో ప్రైస్ అంతే ఉంటాయి. ఇక్కడ కలెక్షన్ చూడండి, మొత్తం శారీస్ అండ్ అలాంగ్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నమాట. మొత్తం ఒక సెట్ లాగా ఉంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. సో వర్క్ బ్లౌజెస్ వచ్చినాయి. వీటి ప్రైస్ అయితే ఒక్కొక్కటి కొన్ని 8,000, కొన్ని 11,000. వర్క్ ని బట్టి ఉందన్నమాట ప్రైస్ అయితే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుండిందండి. అన్ని కొత్తగా ఉన్నాయి. సో గైస్ నేనైతే నార్సింగ్ లో కొన్ని పర్చేస్ చేశాను. సో నాకైతే వీడియో తీయలేకపోయాను అనమాట. నేను కొన్ని అయితే తీసాను, కానీ ఇంకా వాళ్ళు వీడియో ఎలా లేదు అని చెప్పేసరికి ఇంకా కుర్తీస్ అయితే నేను మాక్సిమం చూపించలేదు వీడియోలో. సో నేనైతే తీసుకున్న కుర్తీస్ వరకు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి మొత్తం నలిగిపోయినాయి అండి. స్కూటీ డిక్కీలో వేసేసరికి మొత్తం నలిగిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ అన్నమాట. డార్క్ పింక్. నాకు ఇంత డార్క్ షేడ్స్ లేవు బేసిక్ గా, అంత కూడా ప్రిఫర్ చేయను అనమాట. ఇంత వర్క్ వచ్చి నేను బేసిక్ గా ప్రిఫర్ చేయను, కాకపోతే చాలా బాగుంది చూడడానికి కూడా ఇది అని చెప్పి తీసుకున్నాను. మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తానండి. ఈ వర్క్ చాలా డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట. కలర్ అయితే సూపర్. ఈ కుర్తీ కలర్ అయితే ఎంత డార్క్ గా ఉందో కదండి. సో ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంటే వస్తుంది, స్ట్రైట్ ఫిట్ ప్యాంట్. ప్యాంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఇలానే ఉంటాయి. అండ్ కమింగ్ టు దుపట్టా. సో దుపట్టా కొంచెం ఈ కలర్ కొంచెం లైట్ కలర్ లో వచ్చింది అనమాట దుపట్టా అయితే. ఎందుకంటే ఇది చాలా డార్క్ ఉంది కదా ఈ పింక్ కలర్ ది, సో అందుకని కొంచెం లైట్ కలర్ లో ఇచ్చారు దుపట్టా అయితే. ఇది కూడా చాలా బాగుంది. ఇది నాకు మెయిన్ నచ్చి నేను ఏం నచ్చి తీసుకున్నానంటే ప్రైస్ నచ్చి తీసుకున్నానండి. వాస్తవానికి కుర్తీ మాత్రం నాకు ఇది 1600 పడింది, కానీ ఈ వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది 1600 అంటే నిజంగా నేను నమ్మలేదు. సో అందుకనే తీసుకున్నాను ఇదైతే. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి హాఫ్ వైట్ అన్నమాట. ఇది చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ ఇందాక దాని ప్రైస్ చెప్పాను కదండి 1600. సో దీని ప్రైస్ వచ్చేసి 2400 అలా పడింది. నలిగిపోయింది యాక్చువల్ గా అది స్కూటీ డిక్కీలో వేసేసరికి మొత్తం డ్రెస్. ఫ్రంట్ ఇలా మంచిగా వస్తుంది అనమాట, ఫ్రంట్ పార్ట్ అంతా. అండ్ మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మంచిగా ఇట్లా వర్క్ ఇచ్చాడు. అండ్ ప్యాంట్ యాజ్ యూజువల్ ప్యాంట్స్ అన్ని ఇంతే, స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దుపట్టా. నాకు మోస్ట్ ఈ కుర్తీ సెట్ లో బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ దుపట్టా అండి. నాకు మిర్రర్ వర్క్ దుపట్టా అంటే చాలా ఇష్టం. సో దుపట్టా చూడండి ఎంత బాగుందో, గ్రాండ్ గా మిర్రర్స్ వల్ల బాగా హైలైట్ అయింది. సో అందుకని తీసుకున్నాను అనమాట ఈ కుర్తీని. ప్లెయిన్ ఉంటుంది, టాప్ అండ్ బాటమ్ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా గ్రాండ్ గా ఇచ్చాడు దుపట్టా అయితే. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంచి ఈ కలర్ ఏమంటారో నాకు తెలియదు, కానీ బ్లూ, ఐ థింక్ కొంచెం బ్లూ షేడ్స్ లోనే ఒక బ్లూ అన్నమాట. చాలా బాగా అనిపించింది ఈ కలర్ అయితే. నాకు అస్సలు లేదు ఈ కలర్, అందుకే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 2030 రూపీస్ అండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది, సో క్లాత్ బాగుంది అని చెప్పి ఇంకా ప్రైస్ కొంచెం 2000 ఆ రేంజ్ లో ఉంది. ఇట్లా సింపుల్ గా వస్తుంది అనమాట. ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అంతా. ఫ్రంట్ పోర్షన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఇంకా మిగతా అంతా ప్లెయిన్. సో దీని ప్యాంట్స్ కూడా నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అన్నిటికీ ఉన్నట్టే, కాకపోతే కింద కొంచెం ఇట్లా వర్క్ లాగా ఇచ్చారు. థ్రెడ్ తోటి వీవింగ్ ఇచ్చేసి కింద ఇట్లా లేస్ లాగా అటాచ్ చేశారనమాట. సో దుపట్టా కలర్ కూడా చాలా బాగుంది. మోస్ట్లీ ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ నేను పర్చేస్ చేసినవన్నీ అన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ. ఈ దుపట్టా చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ నాకు చాలా బాగుంది, నాకు వేసుకున్న వెంటనే చాలా బాగా అనిపించింది అనమాట. ట్రయల్ చేశాను. సో ట్రయల్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది కలర్.
సో అందుకని తీసుకున్నాను. ఇవి ఏంటంటే కొంచెం ఫిట్టింగ్ నేను తీసుకున్నవన్నీ మీడియమే. సో మీడియమే ఉంటది స్టార్టింగ్ సైజ్ అయితే. సో ఇంకా ఇవన్నీ కొంచెం ఆల్టరేషన్స్ అవసరం పడితే నేను అక్కడే ఆల్టరేషన్స్ చేయించాను అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఆల్టరేషన్స్ కూడా అక్కడే చేయించేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మంచి రోజ్ గోల్డ్ షేడ్ లో వస్తుంది అనమాట ఈ కుర్తీ అయితే. మంచి కలర్. ఈ కలర్ నా దగ్గర లేదండి, అందుకే తీసుకున్నాను. చాలా బాగుంది కలర్ అయితే. సింపుల్ గా ఇలా వచ్చి అండ్ ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ దీని ప్యాంట్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ప్యాంట్ అయితే. సో టాప్ కి ప్యాంట్ కి కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది. ఇది టాప్ అండ్ బాటమ్ చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా డీసెంట్ గా ఉందన్నమాట ఈ కలర్ అయితే. సో అందుకే తీసుకున్నాను. దీని దుపట్టా పార్ట్ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ థీమ్ లో వస్తుంది, సూపర్ నెట్ టైప్ లో. దుపట్టా కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది దుపట్టా ఇది. అండ్ కుర్తీ వచ్చేసి ఇది. దీని ప్రైస్ నాకు ఎంత పడిందంటే 2420 అండి, 2420 పడింది అనమాట ప్రైస్ అయితే దీనికి. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది వచ్చేసి నార్సింగ్ లో ఈ మంచి దుపట్టా ఒకటి తీసుకున్నాను. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఏదో ఒక డ్రెస్ కి అట్లాగా సెట్ చేసేయచ్చులే అన్నట్టుగా తీసుకున్నాను అనమాట దుపట్టా అయితే. ఈ కలర్ చూడండి ఎంత మంచి కలర్, ఎంత బ్రైట్ గా ఉందో ఈ కలర్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది కలర్, సో అందుకే తీసుకున్నాను. ఎంత బ్రైట్ గా ఉందో అండి అసలు ఈ దుపట్టా అయితే. వేసుకున్న వెంటనే నాకు చాలా మంచిగా అనిపించింది కలర్ అయితే. సో అందుకే తీసుకున్నాను అనమాట. ఇలా స్కాలిప్ బార్డర్ టైప్ లో వచ్చింది ఇది మొత్తం. ఇప్పుడు స్కాలిప్ బార్డర్స్ అన్ని ఫ్యాషన్ కదా, సో అలానే వచ్చింది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం మంచి బనారస్ క్లాత్ లాగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. దీని ప్రైస్ నాకు ఈ దుపట్టా 1195 పడింది అనమాట ప్రైస్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇంతవరకు నార్సింగ్ లోనే తీసుకున్నాను నేను. నార్సింగ్ లో కాకుండా క్వీన్స్ కలెక్షన్ లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో క్వీన్స్ కలెక్షన్ లో తీసుకున్న డ్రెస్ ఇదే అనమాట. ఇది నాకు మెయిన్ తీసుకున్నది ఎందుకంటే ప్రైస్ విషయం వల్లే తీసుకున్నాను. కలర్ చాలా ట్రెండీ కలర్. అండ్ ప్రైస్ వచ్చేసి నాకు 1300 అలా పడింది అనమాట. సో 1300 కాబట్టి నాకు వర్త్ అనిపించింది ఇది 1300 కి. ఇప్పుడు ఏమొస్తుంది అండి, నార్మల్ డైలీ వేర్ కుర్తీసే రావట్లేదు. సో ఇది ఎంబ్రాయిడరీ కుర్తీ అనమాట. ఇక్కడంతా కొంచెం మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మోతీస్ తోటి. అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. దీనికి నార్మల్ ప్యాంటే, స్ట్రైట్ కట్ ప్యాంట్, సేమ్ కలర్ ప్యాంట్ అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి దుపట్టా కొంచెం ఆర్గాన్జా మెటీరియల్ టైప్ వచ్చి. సో దుపట్టా వచ్చేసి ఇది, నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు. దుపట్టా అయితే ఇలా ఉంటుందండి. సో నాకు కుదిరితే నేను దగ్గరగా క్లోజ్ యాంగిల్ లో కూడా డ్రెస్సెస్ వీడియోస్ అయితే సైడ్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో ఇంతటితోటి నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు అయితే బయలుదేరిపోవడమే అనమాట. నేను మెయిన్ థంబ్నెయిల్ వడ్డానం కొండం అని పెట్టాను కదా, సో వడ్డానం షాపింగ్ అయితే వీడియో మీకు క్లియర్ గా దీంట్లోనే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో మీకు ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది అనమాట వీడియో, ఎందుకంటే గోల్డ్ షాపింగ్ కాబట్టి దట్టు వడ్డానం ఒక్కసారి ఎక్కువ అన్ని సార్లు మనం ఎక్స్చేంజ్ చేయం కదా. సో గోల్డ్ షాపింగ్ కాబట్టి మీకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో స్టే ట్యూన్ గైస్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియోని కంటిన్యూ చేయండి. నెల్లూరులో ఉన్న గోల్డ్ షాప్స్ అన్ని చూసేసిన తర్వాత లాస్ట్ కి నాస్ జ్యువెలర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. గోల్డ్ హిప్ బెల్ట్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ నాస్ లో. లాస్ట్ టైం నా వడ్డానం కూడా తీసుకుంది ఇక్కడే అనమాట. నేను వెళ్ళిన వెంటనే ఊరికే కొంచెం టైం పాస్ అని చెప్పి కొన్ని జ్యువెలరీ చెక్ చేస్తూ ఉన్నాము. ఈ చోకర్ అయితే చాలా బాగా నచ్చింది, లైట్ వెయిట్ ఉండింది. అండ్ ఈ సోఫా అయితే మొత్తం సిల్వర్ తో చేసిన సోఫా అనమాట, వెండి సోఫా. ఇది ప్రైస్ అరౌండ్ 36 lakhs అట్లా చెప్పారనమాట. నేను ఊరికి మీ అందరికి చూపించడానికి అని చెప్పి క్లిప్స్ అట్లా తీసి దీంట్లో యాడ్ చేశాను. సో సోఫా అయితే చాలా రాయల్ గా చాలా బాగుంది సోఫా వరకు. అండ్ నేను ఇక్కడ గోల్డ్ షాప్ లో ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి. ఆబ్వియస్ గా షాప్ లో అయితే ఖచ్చితంగా తీసుకోనివ్వరు అనమాట గోల్డ్ వీడియోస్ అన్ని. ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసి అట్లా ఈ సిల్వరే కాబట్టి ఇవి తీసుకోమని చెప్పారు. ఇంకా గోల్డ్ క్లిప్స్ చాలానే తీసాను, అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. సో మేము తీసుకున్న వడ్డానం మాత్రం క్లియర్ గా చూపిస్తానండి ఈ వీడియోలోనే. మిగతావైతే అంత కంపారిజన్ చూపించడానికి కూడా అన్ని చూపించను. ఈ గ్రీన్ కలర్ దే తీసుకున్నాం అనమాట, కానీ మాకు ఆ గ్రీన్ కలర్ బాల్స్ నచ్చలేదు. సో అందుకని కింద ఆ గ్రీన్ కలర్ ఆ పంకిన్ బీడ్స్ ఇవి ఉంటాయి కదా, సో ఆ పంకిన్ బీడ్స్ ని తీసేయమని చెప్పామన్నమాట. తీసేసి మోతీస్ అలానే గోల్డ్ బాల్స్ యాడ్ చేయమన్నాము. ఈ వడ్డానం ఏంటంటే మేము ఎక్స్చేంజ్ ఇది ఇచ్చేసి కొత్త వడ్డానం ఈ వడ్డానాన్ని తీసుకున్నాం అనమాట. సో మాకు అది ఇవ్వంగా డబ్బులు ఎక్స్ట్రా బాగానే పడింది అనమాట. సో వడ్డానం అయితే అష్టలక్ష్మి వడ్డానం తీసుకున్నాము. వెయిట్ అరౌండ్ 255 grams అలా ఉందన్నమాట. కింద చెప్పా కదా బాల్స్ అవి ఇవన్నీ యాడ్ చేయించడం వల్ల చాలా బాగా వచ్చింది లుక్ అయితే. నార్మల్ ఆ గ్రీన్ కలర్ కింద గ్రీన్ కలర్ డ్రాప్స్ యాడ్ చేయడం వల్ల అంత బాగా అనిపించలేదు. సో ఆ ట్రెండ్ కూడా అయిపోయింది, ఆ గ్రీన్ కలర్ ట్రెండ్ కింద ఆ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చే ట్రెండ్ అనమాట. ఇప్పుడంతా కొంచెం గోల్డ్ కానీ మోతీస్ అయితే ఎప్పటికైనా మంచిగా అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వకుండా యూస్ చేయొచ్చు అని చెప్పి మేము ఇంకా
ఆ పర్ల్స్ అలాగే గోల్డ్ బాల్స్ అనేవి యాడ్ చేపించాము. ఇంకా వడ్డానం బిల్లింగ్ చేయించే ముందు వెయిట్ చెక్ చేపిస్తున్నాం అనమాట. మేము తీసుకున్నది అయితే యాంటిక్ వడ్డానం అండి. యాంటిక్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది అని చెప్పి యాంటిక్ చూస్ చేసామన్నమాట. నార్మల్ గోల్డ్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. యాంటిక్ అయితే ఎన్ని ఇయర్స్ అయినా బాగుంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసాము. సో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్ చెక్ చేయించడం, అది నేను ఆ ప్రాసెస్ మాత్రం పక్కా నేను డీటెయిల్ గా వీడియో తీసుకున్నాను, అలాగే ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మీరు కూడా ఇట్లా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఇట్లా వడ్డానం ఇలాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ తీసుకునేటప్పుడు ఏంటంటే వెయిట్ అనేది కరెక్ట్ గా ఫోటో కానీ లేకపోతే వీడియో కానీ తీసుకోండి. ఎందుకంటే మనం ఆ స్లిప్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతుంటాము. వెయిట్ కరెక్ట్ గా మనకు కావాలన్నా కూడా తర్వాత అంత ఐడియా ఉండదు అనమాట. ఇలాగ ఒక మంచిగా వీడియో కానీ లేదంటే ఫోటో కానీ తీసుకుంటే తర్వాత కూడా మనకి హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. సో ఇలాగ వెయిట్ చెక్ చేసే ప్రాసెస్ అయితే అక్కడ జరుగుతూ ఉంది. కరెక్ట్ గా వెయిట్ రావాలి కదా, సో అందుకని మొత్తం ఎంత అంటే 255 గ్రామ్స్ అట్లా ఉందండి. 255 గ్రామ్స్ అట్లా. సో వడ్డానం బిల్లింగ్ అయితే ఇంకా బిల్లింగ్ కి వెళ్ళిపోయాం అనమాట. వెయిట్ చెక్ చేయించేసాం కాబట్టి ఆ రోజు అయితే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే 1 వీక్ నుంచి లిటరల్ గా మేము తిరుగుతూనే ఉన్నాము వడ్డానం కోసం. చాలా షాప్స్ చూసాము. చూసి లాస్ట్ లో ఇంకా నాజ్ లోనే ఫైనలైజ్ చేసాం అనమాట. లాస్ట్ టైం నా పెళ్ళప్పుడు కూడా వడ్డానం తీసుకుంది నాజ్ లోనే. సో ఇప్పుడు కూడా నాజ్ లోనే తీసుకున్నాం అనమాట. ఇందాక ఒక వడ్డానం ఎక్స్చేంజ్ చేసాను అన్నాను కదా, అది మా మదర్ ఇన్ లా వడ్డానం అనమాట. సో అది ఎక్స్చేంజ్ చేసి ఇలా కొత్తది అయితే పర్చేస్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వడ్డానం ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఎలా అనిపించిందో వీడియో మొత్తం చూసి, అలాగే నా కుర్తీస్ కలెక్షన్ ఇవన్నీ కానీ మీ కామెంట్స్ సెక్షన్ లో కామెంట్స్ అయితే చెప్పండి. So thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys. So don't forget to subscribe my channel and also do like, share, comment guys.